హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి డే 2 అరకులో మేము ట్రైబల్ మ్యూజియం వెళ్ళాము. ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది, అందులో లోపల ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి, మ్యూజియం ఎలా ఉన్నది, ట్రైబల్ మ్యూజియం అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసే ముందర ఈ వీడియో కంటే ముందు ఒక 5 వీడియోస్ పెట్టాను. అరకు డే 2లో ఎక్కడెక్కడ వెళ్ళాము, బొర్రా కేవ్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ మ్యూజియం, ఇలా అన్ని ప్లేసెస్ వెళ్ళాము. ఇప్పుడు మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చామన్నమాట. చాలా బాగుంది. ట్రైబల్ కల్చర్ అన్నీ బాగా పెట్టారు ట్రైబల్ మ్యూజియంలో. అలాగే ఇలా సైక్లింగ్, జిప్ లైన్ అవి కూడా పెట్టారు. మేము వైజాగ్ అరకు ట్రిప్ వెళ్ళాము. అరకులో 2 days ఉన్నాం. అరకులో 2 daysలో ఏమేమి చూసామనేది వీడియోస్ పెట్టాను. ఇది డే 2లో వీడియో అనమాట. తర్వాత వైజాగ్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ట్రిప్ వీడియోస్ అని ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. మేము డే 2లో చాప్రాయి చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మాపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం అన్నీ చూసేసుకొని లాస్ట్కు ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ట్రైబల్ మ్యూజియం వచ్చేసరికి 6 అయింది. 6 నుంచి 7:30 వరకు ట్రైబల్ మ్యూజియం అంతా చూసుకున్నాము. మా ట్రైన్ వచ్చేసి 11 o'clock నైట్. అందుకని చెప్పేసి ట్రైబల్ మ్యూజియం నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్లో కూడా రూమ్స్ ఉంటాయండి. అరకు రైల్వే స్టేషన్లో మేము అక్కడ 3 hours రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ ఎలా ఉన్నది అనేది కూడా ఈ వీడియో చూపించాను, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము తీసుకున్న రూమ్ అయితే 3 hours 750 పడింది. ఎలా ఉన్నది అనేది వీడియోలో చూడొచ్చు. మేము 7:30కి ట్రైబల్ మ్యూజియం అంతా చూసుకొని 7:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఇంకా 11 వరకు ట్రైన్ లేదని చెప్పేసి అక్కడే రూమ్స్ ఉంటే అక్కడే తీసుకున్నాము. వైజాగ్ నుంచి అరకుకు డైలీ ట్రైన్ ఉంటుంది, కిరెండోల్ ప్యాసింజరు. అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేసి 4:30కి, ఈవినింగ్ 4:30కి ఉంటుంది. ఆ టైంకి మేము రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి మళ్ళీ నైట్ కిరెండోల్ ఎక్స్ప్రెస్ అని 11కి ఉంటుంది ట్రైన్. ఆ ట్రైన్కి మేము రిటర్న్ వైజాగ్ వచ్చేసాము. డైలీ కిరెండోల్ ఎక్స్ప్రెస్ నైట్ 11కి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3కి రీచ్ అవుతుంది వైజాగ్ సిటీకి. ట్రైబల్ మ్యూజియం అయితే చాలా బాగుంది. కంపల్సరీ పిల్లలు తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్. ట్రైబల్ కల్చర్ని వివరిస్తూ మ్యూజియంలో చాలా బాగా అరేంజ్ చేశారు. అంత ట్రైబల్ కల్చర్ ఎలా ఉన్నది, ఇప్పుడు ఇవన్నీ అనేటివన్నీ పెట్టారు.
ఇలా ఉంటుంది రూము, బాగుంటుంది రూము. ఏసీ, ఇది ఇక్కడ బాత్రూము, ఇక్కడ బెడ్. చాలా బాగుంది రూమ్ అయితే. ఇప్పుడు మనం ఇట్లా ఎంట్రన్స్ వచ్చినాం, ఎంట్రన్స్ వస్తాని